Hello all, this is Sritej. Please subscribe Tree Media. ఒక డైరెక్టర్ కానీ లేకపోతే ఆ టీమ్ కానీ ఈ పర్సన్ నచ్చితే నెక్స్ట్ మూవీస్లో కూడా వీళ్ళు కంపల్సరీ రికమెండ్ చేసుకుంటారు. అలా ఈ డైరెక్టర్ పలానా డైరెక్టరు లేదంటే పలానా ప్రొడ్యూసరు వాళ్ళ మూవీస్లో నేను ఖచ్చితంగా ఉంటాను అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కృషి గారు అండి, నాకు అయిన తర్వాత నాకు ఇమీడియట్ దాంట్లో ఇచ్చారు 9 అవర్స్లో. దాంట్లో కూడా ఆల్మోస్ట్ లీడ్గానే ఉంటుంది. ఆ ముగ్గురు రాబరీస్లో తారక రత్న గారు ఉన్నా, నేను ఆ రాబరీస్ మంచి లీడ్ క్యారెక్టర్, దాంట్లో కూడా పొటెన్షియల్ ఉండే క్యారెక్టరే ఇచ్చారు. అదొకటి ఇమీడియట్ బ్యాక్ టు బ్యాక్. ఆర్జీవి గారు అండ్ భూపతి అన్న, అజయ్ భూపతి అన్న, సో అందరూ, లేకపోతే అగస్త్య మంజు అన్న, అందరూ ఇస్తున్నారండి. ఉంది. కమింగ్ టు పుష్ప, అసలు మీ అబ్జర్వేషన్ ఏంటి? అది అంత పెద్ద హిట్ అయింది, మీ వరకు మీకు అది సక్సెస్ని తీసుకొచ్చిందా? మీ ఫేమ్ ఆల్రెడీ ఉన్న ఫేమ్ని ఏమైనా పెంచిందా, అలానే ఉంచిందా? దాని రిజల్ట్ ఏంటి మీ కెరీర్ పైన? నా కెరీర్ పైన అంటే సక్సెస్ అనేది మెయిన్ లాజికల్ పాయింట్ అండి. ఎప్పుడైనా పెద్ద లార్జ్ వైడ్ ఉండి సక్సెస్ అయిన సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేసినా మనకు ఆ రిఫ్లెక్షన్ మన మీద ఖచ్చితంగా ఉంటుంది. అండ్ పార్ట్ 2లో అండ్ మీకు ఎండ్ టైటిల్స్లో కూడా వేశారు, పార్ట్ 2లో విల్ బి కంటిన్యూ శ్రీతేజ్, ఈ క్యారెక్టర్స్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వలేదని కూడా అది కూడా వచ్చినాయండి. కాబట్టి పార్ట్ 2 కూడా ఉంటుంది. పార్ట్ 2లో ఆ సక్సెస్ఫుల్ దాంట్లో నేను కూడా ట్రావెల్ అవుతున్నాను కాబట్టి నేను కూడా అది, నాకు ఒకవేళ ఆ సినిమాలో తక్కువ నిడివి కనబడకపోయినా నేను కూడా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఒక పెద్ద ప్రాజెక్ట్లో ఉన్నాను. సుకుమార్ గారు చెప్పారు, ఓకే ఇలా ఉంటుందా, నేను ముందుగానే చెప్పారు, నేను ఇలా ఎస్టాబ్లిష్ చేస్తానని చెప్పారు. అంతే, ఆయన మాటికి స్టిక్ అయి ఉన్నానండి. అది ఎలా తీసుకెళ్తే అలా తీసుకెళ్తాను. అండ్ నాకు ఇప్పుడు బహిష్కరణ, మంగళవారం ఇవన్నీ కూడా సక్సెస్ రేట్ తీసుకెళ్తున్నాయి కాబట్టి మంగళవారం మళ్ళీ ఒక మంచి సక్సెస్, హ్యూజ్ సక్సెస్. అవునండి, అవును. బహిష్కరణ కూడా ఆ ట్రైలర్ అది చూస్తుంటే కంప్లీట్ పాజిటివ్ వైబ్స్. అవునండి, అవును. అంటే మేబీ అది ట్రెండింగ్ లోనే ఉండొచ్చు అనేది క్లియర్ గా తెలుస్తోంది. ఆ మేకింగ్ కానివ్వండి, ట్రైలర్ కట్ చేసిన విధానం కానివ్వండి, అది ఎక్కడ వెబ్ సిరీస్ లాగా లాగ్ లాగా కూడా అనిపించలేదు. అంత పాజిటివ్ వైబ్స్ ఉంటున్నాయి. కానీ ఇవే వెబ్ సిరీస్లు లేకపోతే ఇవే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా పెరిగాయి. లీడ్స్ గా మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అవ్వలేదా? ఇప్పుడు అండి అవుతున్నారండి. అంటే కంటెంట్ బయటకు వచ్చినప్పుడే అండి. కంటెంట్ బయటకు రాకముందు అడుగుతారు, కానీ అవి ఎంతవరకు క్వాలిటీగా ఉంటాయో చెప్పలేము. వెన్ కంటెంట్ బయటకు వచ్చి సక్సెస్ అయినప్పుడు మనకు వచ్చే ప్రాజెక్ట్స్ వేరే ఉంటాయి. వెయిట్ చేయాలండి, వెయిట్ చేయాలి. వెయిట్ చేయకుండా వస్తున్నాయని అడపదడప ఏదో ఒకటి కమిట్ అయిపోయి చేస్తున్నప్పుడు మళ్ళీ రొటీన్ అయిపోతాను. నేను కూడా ఒక రొటీన్ పర్సనాలిటీలోకి వస్తాను. నేను ఆ రొటీన్ పర్సనాలిటీలో ఉండొద్దు అనుకుంటున్నాను. నేను ఇది లేట్ అయినా పర్వాలేదు, మంచి ప్రాజెక్టులు అవ్వాలి. ఆ మంచి ప్రాజెక్టులో మంచి క్యారెక్టర్లో మంచి, ఎందుకంటే సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే చాలా హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తారండి. దానికోసం డెడికేషన్, దాని వైబ్ వేరే ఉంటుంది. అది స్టార్ట్అప్ నుంచే ఉంటుందండి. దాని వెళ్ళే దారి అది ఆ ప్రాసెస్లోనే జరుగుతున్నాయి. నేను వెళ్తున్నాను ఆటోమేటిక్గా ఆ ప్రాసెస్లోకి నేను కూడా వెళ్తున్నాను. నన్ను కూడా చూస్ చేసుకుంటున్నారు. కానీ పుష్ప 2 విషయానికి వస్తే షూటింగ్ హాఫ్ కంప్లీట్ అయింది అనేది తెలుస్తున్న విషయం. దీనిపైన వచ్చినన్ని వార్తలు ఈ మధ్య కాలంలో నాకు తెలిసి సోషల్ మీడియాలో ఏ మూవీ పైన రాలేదు. ఈ పాటికే రిలీజ్ అవ్వాల్సిందని, ఈ పాటికే వర్క్ కంప్లీట్ అయిపోవాల్సింది, అయినా సరే ఎన్నో గొడవలు జరుగుతున్నాయని. అసలు కంప్లీట్గా రీసెంట్గా 2 days నుంచి అయితే సుకుమార్ గారికి బన్నీ గారికే గొడవలు అయిపోయినాయి. సో కంప్లీట్గా పోస్ట్ పోన్ అయిపోయింది, షూటింగే ఇదైపోయింది. ఎందువల్ల ఇన్ని రూమర్స్? ఒక్క కాన్స్పిరెన్సీ అండి. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక భార్య భర్త మధ్య జరిగిన ఇష్యూ వాళ్ళిద్దరికి ఎలా తెలుసో, ఒక ప్రొడక్షన్ ఈ విషయాలు అది అక్కడ వరకే ఉంటాయి. బయట కాన్స్పిరెన్సీ ఎలా ఉంటుంది, రకరకాలుగా మాట్లాడుకుంటారు ఏ చిన్న విషయం వచ్చినా అనేది నేనైతే బిలీవ్ చేస్తాను. అయితే సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది, నెక్స్ట్ మాకు డేట్స్ ఇచ్చారు అండ్ ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఇది అందుకని మిగిలిన నేనంటే ఎక్కువగా సోషల్ మీడియాలో వెరీ యాక్టివ్గా ఉండను, ఎక్కువగా చదవటం అవన్నీ నేను పెట్టుకున్నాను. నేను నా పని ఏంటి, నేను ఏం చేయాలి, నేను ఎలా ముందుకు వెళ్ళాలి అనే ప్రక్రియలో ఎక్కువ ఉంటానండి. యాక్చువల్లీ నిప్పులేందే పొగరాదు అని కూడా అంటారు. ఎన్ని వార్తలు బయటకు వచ్చినాయి అంటే ఏదో 1-2 అనేది ఖచ్చితంగా జరిగి ఉండొచ్చు, తెలియదండి. కానీ మీకు ఇంతకు ముందు షెడ్యూల్స్ ప్రకారం పోస్ట్ పోన్ అవ్వటం కానీ ఇట్లా ఏమైనా జరిగాయా? అది కామన్ అండి. అది పెద్ద సినిమాలు అంటే సెట్స్ అనుకుంటారు కదండి. ఇప్పుడు ఎప్పుడైనా అంటే మెయిన్ ఎక్కడంటే అండి, ఇప్పుడు పుష్ప లాంటిది పాన్ ఇండియా సినిమా అవుతుందని ఎవరు అనుకోలేదు. పాన్ ఇండియాలో రేంజ్కి వెళ్ళింది, నార్త్ ఇండియాలో యూనామస్గా ఎక్స్ట్రాడినరీ హిట్ అయిపోయింది. వరల్డ్ క్రికెట్ ప్లేయర్స్ కూడా తగ్గేదేలే అనే రేంజ్కి మార్క్ని తీసుకొచ్చారు. అండ్ బన్నీ గారికి నేషనల్ అవార్డు రావటం, ఇవన్నీ ఇంకా బాధ్యతను పెంచుతాయి. సినిమా ఆల్రెడీ ముందుగా మనం చూస్తున్న కల్కి కూడా ఇప్పుడు వరల్డ్ వైడ్ సినిమా అయింది. అప్పుడు
సినిమా క్వాలిటీ క్వాంటిటీని పెంచాలి, సినిమా రేంజ్ని కూడా తీసుకెళ్ళాలంటే క్రియేటివ్గా ఆలోచించాలి. క్రియేటివ్గా ఆలోచించేటప్పుడు టైం తీసుకుంటుంది. క్రియేటివ్ అనేది అంత ఈజీగా నైట్ పుట్టేదో లేదా ఒక నిమిషంలో పుట్టదండి. అదొక ట్రిగర్ పాయింట్. అది ఎంతో ఆలోచిస్తుంటే ఒక ఆలోచన వస్తుంది, దాని మదన పడుతూ ఉంటారు. అందుకని కాంప్రమైజ్ అవ్వరు. బన్నీ గారు కాంప్రమైజ్ అవ్వరు, సుకుమార్ గారు కాంప్రమైజ్ అవ్వరు. ఎందుకు కాంప్రమైజ్ అవ్వరు? బెస్ట్ సినిమా ఇవ్వడం కోసం. డేట్ మారినంత మాత్రం ఏం ప్రాబ్లం లేదండి. డేట్ మారినా సరే బెస్ట్ సినిమా ఇచ్చేటప్పుడు ఆ రిలీజ్ డే రోజు అందరూ మళ్ళీ అబ్బా ఏం సినిమా తీశారండి, తీశారు కదా పుష్ప, అల్లు అర్జున్ గారు కొట్టేశారు కదా అని అనుకుంటారు అందరూ ఎండ్ ఆఫ్ ది డే. ఓకే, ఎంత పార్ట్ కంప్లీట్ అయిందండి? అది నాకు తెలియదండి క్లియర్ గా. ఇన్ని ప్రాజెక్ట్స్ చేశారు కదా, ఎప్పుడైనా మనము ఈ రోల్ కి మంచి అప్రిషియేషన్ వస్తుంది, ఖచ్చితంగా ఇది థియేటర్లో పడితే మనకి కెరీర్ ఇంకా నెక్స్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అని ఒకటి ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, లేదు ఒక సాటిస్ఫాక్షన్ చాలా మంచి రోల్ చేసాము అనేది ఒకటి అనిపిస్తుంది. ఎగ్జాక్ట్ గా ఆ రోల్ ని ఎడిటింగ్ లో తీసేసేయటము, అసలు మూవీలోనే లేకుండా ఉండటము, ఏమైనా ఫేస్ చేశారా ఇట్లాంటివి? లేదండి. నారప్ప మాత్రం మీరు అన్న పాయింట్ ప్రకారం నారప్ప ఓటీటీలో రిలీజ్ అయింది. నారప్ప థియేటర్లో రిలీజ్ అయ్యి ఉంటే బాగుండు, నారప్ప థియేటర్లో రిలీజ్ అయ్యి ఉంటే బాగుండు, ఇంకా నాకు పేరు వచ్చేది, యంగ్ విలన్ కి ఇంకా చాలా షార్ప్ గా ఆపర్చునిటీస్ వచ్చేవి అని మాత్రం ఫీల్ అయ్యానండి. ఈ పాయింట్ విషయంలో అయితే థియేటర్ లో కన్నా ఓటీటీలోనే ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు కదా ఇప్పుడు అసలు ఆడియన్స్ అంతా. మీకు ఇది స్మాల్ స్క్రీన్ అండి, బిగ్ స్క్రీన్ మీద విజువలైజేషన్, బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్ అవి మీకు థర్డ్ ప్రాసెస్ మైండ్ లో స్టోర్ అయి ఉంటాయి. టీవీది ఓటీటీది అది స్టోర్ అయి ఉండడం కష్టం, అవి చిన్న స్పేస్ లో చూస్తాం కాబట్టి. ఈ లార్జర్ దెన్ మనం 100 రెట్లు పైన చూస్తాం కదండి ఉన్నదానికి, అయితే అది బాగా ఎక్కువ ప్రభావం ఉంటది. ఒక పర్సన్ ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి నిలబడ్డోళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ వచ్చి మనం దీంట్లోనే ప్రూవ్ చేసుకోవాలి అని నిలబడి హార్డ్ వర్క్ చేసుకుంటూ ఎంత దూరం రావటం అనేది ఈజీ థింగ్ అయితే కాదు. అసలు మెయిన్ ఇన్స్పిరేషన్ ఎవరు దీని అంతటికి? మీకు ఎవరో ఒకళ్ళు ఉంటారుగా. మెయిన్ ట్రిగర్ అవడానికి చిరంజీవి గారు అండి. అంటే సినిమాలు బాగా ఇష్టం, చిరంజీవి గారి సినిమాలు ఇష్టం, చిరంజీవి గారి గురించి తెలుసుకోవడం అవన్నీ బాగా ఇష్టం. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రవితేజ గారు నిలబడటానికి, అంటే ఇక్కడ ఒరిజినల్ ట్రావెలింగ్ తెలియదు కదండి. అంటే అప్పుడు వేరు, చిరంజీవి గారు వచ్చిన టైంలో ఉన్న స్ట్రగుల్స్ వేరు. వాళ్ళు చాలా స్ట్రగుల్స్ పడ్డారు, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు అందరూ స్ట్రగుల్స్ పడ్డారు. కానీ ఇప్పుడు మారిపోయింది, ఇప్పుడుండే స్ట్రగుల్స్ వేరు. ఈ రెండిట్లోనే డిఫరెన్స్ ఉంది, కానీ స్ట్రగుల్ అనేది కామన్. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఒరిజినల్ సినారియో నాకు అర్థమైన తర్వాత అప్పుడు రవితేజ గారి గురించి తెలుసుకోవడం అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత బూస్టింగ్ అయిందండి, ఇన్స్పిరేషన్. కానీ మెయిన్ మాత్రం ఇండస్ట్రీలోకి అంటే మనం డాన్స్లు వేయాలి లేకపోతే కామెడీ చేయాలి అని ట్రిగర్ చేసింది చిరంజీవి గారి సినిమాలు. ఛాలెంజ్, మగమహారాజు, అభిలాష, ఈ సినిమాలు అండి మెయిన్. ఛాలెంజ్ సినిమా అండి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్పిరేషన్ మూవీ. దాంట్లో ఎన్ని ఇన్స్పిరేషన్ మూవీ అండి. ఎలా అంటే ఒక విషయం చెప్తా. సినిమాలో చిరంజీవి గారు టార్గెట్ పెట్టుకుంటారు 5 years నేను 5 లక్షలు సంపాదించాలి. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు, ఇబ్బంది పడుతూ వెళ్తుంటారు. గొల్లపూడి మారుతిరావు గారిని ఒక నెగిటివ్ క్యారెక్టర్, ఆయన పక్కకు వచ్చి చేరింది, ఆయనకు తెలిసి నెగిటివ్ క్యారెక్టర్ అండి. కానీ ఈయన ఏమేంటి, నేను 50 లక్షలు సంపాదించాలి, నా పక్కన నెగిటివ్ ఉన్న ఆయన దాన్ని పట్టించుకోలేదు. ఆయన జరుగుతుందని తెలిసినా పట్టించుకోరు, అది దూసుకెళ్తున్నారు. ఇబ్బందులు, స్ట్రగుల్స్ వస్తున్నాయి, పక్కనున్న వాళ్ళే ఆయనకి గోతులు తీస్తున్నారు, అయినా సరే ఆగలేదు. ఆ క్యారెక్టర్ దూసుకొని వెళ్తుంది. అంటే ఎప్పుడు మనిషి ఫోకస్ అలానే ఉండాలి. మనకు అర్జునుడు ద్రోణాచార్యులు నేర్పించేటప్పుడు కూడా అదే చెప్పారు ఆయన. నీ ఫోకస్, నువ్వు పక్షిని చూడమన్నానా ఏం చూడమన్నా కన్ను కనబడింది, ఫోకస్ ఎప్పుడు అలాగే ఉండాలనేది నేను నేర్చుకున్నానండి, నాకు అర్థమైంది. ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నానంటే, మిమ్మల్ని కొంతమందిని చూసాం ఇండస్ట్రీలో సడన్ గా ఫేమ్ రావటం, ఆ తర్వాత 2-3 ఫ్లాపులకే విపరీతంగా కుంగిపోవటం, ఒక ప్రెజర్ లోకి వెళ్ళిపోవటం. వీళ్ళని చాలా మందిని చూసాం, సూసైడ్ చేసుకున్న వాళ్ళని చూసాం, చాలా జరిగాయి మనకి ఇండస్ట్రీలో. బట్ ఎక్కడి నుంచి వచ్చింది ఇంత స్ట్రెంగ్త్? ఎవరైనా ఉన్నారా, గైడెన్స్ ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీకు మీరేనా, ఏంటి? యాక్చువల్గా మా నాన్నగారి గురించి చెప్తానండి. మా నాన్నగారు సైక్లింగ్ బాగా చేస్తారు. ఈస్ట్ వెస్ట్లో హరిశ్చంద్ర ప్రసాద్ అని అంటే సైక్లింగ్లో ఆయనతో సైక్లింగ్ రేస్లో గెలిచే వాళ్ళు లేరండి. నిజంగా మా నాన్నగారికి కనుక అప్పుడు కొద్దిగా ఇంకా అవేర్నెస్ ఉండి ఇండియా లెవెల్లో పార్టిసిపేట్ చేసి ఉంటే, ఆయన ఇండియా లెవెల్లో ఆయనతో సైక్లింగ్ చేసేవాళ్ళు పుట్టరు. ఎందుకు చెప్తున్నాను అంటే, మా నాన్నగారు సైక్లింగ్ ఎలా ఉండేదంటే, ఒక 60-70 స్పీడ్ 80 స్పీడ్లో వెళ్తున్న బస్సుల్ని క్రాస్ చేసుకుని సైక్లింగ్ చేసేవాళ్ళు అంట. క్లాప్స్ కొట్టేవాళ్ళు అంట బస్సుల్లోంచి ఆయన సైక్లింగ్ చేస్తుంటే. ద వే ఆఫ్ ఆ DNA అయి ఉండొచ్చు. ఆయన స్పోర్టివ్, ఆయన కూర్చోబెట్టి చెప్పేవాళ్ళు, కొన్ని విషయాలు షేర్ చేసేవాళ్ళు, అవి ఉండొచ్చు. తర్వాత నా ఎడ్యుకేషన్ సిస్టంలో
నేను ఎన్సీసీ చేశానండి. నాకు ఎన్సీసీ చేసేటప్పుడు అన్ని భారతదేశపు ఫైటింగ్ స్పిరిట్ ఆఫ్ భావోద్వేగాలు ఉంటాయి, భావజాలం ఉంటుంది. అండ్ తర్వాత డ్రమ్టిక్, తర్వాత స్పోర్ట్స్లో ఉంటే డెఫినెట్గా అది స్పోర్ట్ స్పిరిట్ ఎక్కువ ఉంటుంది. అది దాంట్లో మనం వెళ్ళే కొద్దీ అది ఉంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. ఇలా ఇవన్నీ కూడా ప్లస్ అయి ఉండొచ్చు. తర్వాత నేను తిరుగుతున్న నాతో ఉన్న సరౌండింగ్లో ఉన్న కొంతమంది పెద్దవాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి మనం వినయతే విద్య శోభిత అంటారు. అంటే నువ్వు ఏదైనా తెలుసుకోవాలని జీలు ఉన్నప్పుడు నిజంగా ఆ వినయం ఉండాలి. గురువు గారికి మనకి చెప్పాలని ఆయనకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇటు తెలుసుకుంటున్నాడు, ఇటు బాగుపడతాడు అని అనుకుంటే 4 విషయాలు చెప్తారు. అడగందే ఎవరు చెప్పరండి. ఇవన్నీ నాకు నేను ప్లస్ అయినాయి అని అనుకుంటున్నాను. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాకు చాలామంది కో డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడు చాలామంది కో డైరెక్టర్స్ ఇప్పుడున్నారు. బూరుగుపల్లి సత్యం గారు, వై నాగేశ్వరరావు గారు, తర్వాత శ్రీనివాస్ చౌదరి గారు అని, వీళ్ళందరూ కూడా ఏదో ఒక టైంలో చెప్తూ ఉండేవాళ్ళు. నేను ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నప్పుడు కూడా, అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తూ ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నప్పుడు కూడా చెప్పేవాళ్ళు అనమాట. ఇదిగో ఎలా ఉండాలో తెలుసా, ఒక్క సీన్ ఇచ్చినా నువ్వంటే ఏంటో తెలియాలి, ఆ ఒక్క సీన్లో నీ పవర్ అంతా బయటికి రావాలి అని అంటే నాకు అవన్నీ కూడా ఇన్పుట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అయినాయండి. అది ఓకే అంటే అంత జీలు డెవలప్ చేసుకోవాలి. అయితే నాలో ఏదో తక్కువ ఉంది, ఇంకా నేను డెవలప్ చేసుకోవాలి. ఆపర్చునిటీ రాలేదని బాధపడే కంటే డెవలప్మెంట్లో ఏం నేర్చుకోవాలనే దాని మీదే నేను ఫోకస్ చేస్తూ పుస్తకాలు చదువుతూ, తర్వాత మళ్ళీ ఇదే పాయింట్, యండమూరి వీరేంద్రనాథ్ గారిది విజయానికి 7 మెట్లు అని ఒక పుస్తకం ఉంటుంది. అసలు విజయానికి 7 మెట్లు ఏంటి, విజయానికి మెట్లు ఉంటాయా తెలియని టైం. ఆ తెలియని టైంలో ఆ పుస్తకాన్ని చదవటం, అలాంటి చిన్న చిన్న పాయింట్స్, ఇంటర్వ్యూస్ చూడటం, ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడే మనల్ని రీబూట్ చేసుకోవాలండి. ఎప్పటికప్పుడే రీబూట్ చేసుకుంటూ ఉంటే ఆ పాలిష్నెస్ పెరుగుతూ ఉంటుంది.